ఈ పద్మశ్రీ కిచెన్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను చేసే కర్రీ వచ్చేసి మునక్కాయల కర్రీ అండి. ఇందుకు కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఇలా చూడండి, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్, కొబ్బరి పౌడరు, ఆనియన్స్, టమోటా అండి. దీంతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో ఆయిల్ వేసేసుకున్నానండి. ఇప్పుడు పోపు గింజలు వేసుకుందామండి. చూడండి, ఇలా ఒకసారి అన్నీ వేసుకొని ముందుగా ఆనియన్స్ వేసుకుందామండి. ఇది కూడా నేను కుక్కర్లో పెడుతున్నాను, కానీ ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ వేసేసుకుంటానండి. కుక్కర్ కదా, ఒకేసారి వేసేసుకుంటాను అన్నీ. టమాటా వేస్తాను ఇప్పుడు. మునక్కాయలు వేస్తున్నాను, ఇదండి కడిగి పెట్టుకున్నానండి. దీన్ని ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్ అండి, ఇది కొబ్బరి పౌడర్ అండి. ఇవి ఒకసారి కలిపేసి దీంతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. దీన్ని కూడా కలిపేసి మూత పెట్టేసుకుందాము. కలిపేసుకుందామండి. ఇప్పుడు వాటర్ వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకుందాము. కుక్కర్ మూత పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఒక 2 విజిల్స్ అండి చాలు దీనికి. విజిల్ పోయిందండి. ఇప్పుడు మూత తీసేసుకుందాం కుక్కర్ది. మునక్కాయల కర్రీ రెడీ అయిందండి. కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి. ఇక్కడ చూడండి, మునక్కాయలు ఏవి పగలేదండి, ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయి కుక్కర్లో పెట్టినా కూడా. మీరు కూడా ఎలా చేసుకోండి ఫ్రెండ్స్. దీన్ని ప్లేట్లో సర్వ్ చేసుకుందామండి. ఇప్పుడు మునక్కాయల కర్రీని ప్లేట్లో సర్వ్ చేసుకున్నానండి. ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్.